హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇండియన్ నేవీ నేవల్ డాక్యార్డ్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మీరు ఇప్పటి వరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే నేవల్ డాక్యార్డ్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ పబ్లిక్ చేసిన డేట్ అనేది 16th March 2024. అండ్ ఇక్కడైతే ఇన్వైట్ వచ్చేసి ఇక్కడైతే ఐటీఐ క్యాండిడేట్ వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఐటీఐ అండ్ నాన్ ఐటీఐ వాళ్ళైతే దీనికైతే మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 301 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. తర్వాత ఇక్కడ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ట్రేడ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ ఐటీఐ ట్రేడ్. సో మీకు సంబంధించిన ఐటీఐ ట్రేడ్లో మీ యొక్క ఐటీఐ ట్రేడ్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. తర్వాత వేకెన్సీస్ అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది, కేటగిరీ వైస్ అనేది. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన ట్రేడ్ అనేది ప్రతిదీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ రిజర్వేషన్ అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ట్రేడ్ అయితే ఉండాలి. అండ్ దాంతోపాటు మనకు ఐటీఐలో ఎస్సివిటీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ నాన్ ఐటీఐ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ రిగర్ అండ్ ఫార్గర్ హిట్ ట్రేడర్ వచ్చేసి ఇక్కడైతే 10th పాస్ అయి ఉండాలి. తర్వాత ఇక్కడ రిగర్ వచ్చేసి 8th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి, ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడైతే ఫ్రెషర్ ఇక్కడైతే రిగర్ అండ్ ఫార్జర్ హిట్ ట్రేడ్ ఉన్నాయి కదా, సో వాళ్ళైతే ఫ్రెషర్ అయితే ఇక్కడైతే అప్లై చేసుకోవాలని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడైతే ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మినిమం ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. తర్వాత ప్రీవియస్ ట్రైనింగ్ అని ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది వాళ్ళు నోటిఫికేషన్లో పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరైతే ఈ నోటిఫికేషన్ జాగ్రత్తగా అయితే చూసి ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. అండ్ మనకు రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ మే లేదా జూన్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో అండ్ ఇక్కడ మనకు ట్రైనింగ్ వచ్చేసి జూలై లేదా ఆగస్టులో అయితే వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఆల్రెడీ అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇప్పుడైతే ఇండియన్ నేవీ నేవల్ డాక్యార్డ్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇండియన్ నేవీ నేవల్ డాక్యార్డ్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆన్లైన్ ఫామ్ ప్రాసెస్కి సంబంధించిన స్టెప్స్ అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు 23rd ఇక్కడ ఏప్రిల్ నుండి ఇక్కడ 10 May 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉన్నాయి కదా ఆప్షన్, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే నెక్స్ట్ ఈ విధంగా న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే అప్లికెంట్ నేమ్, సో మీ యొక్క నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి క్యాపిటల్ లెటర్లో. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి, డే మంత్ ఇయర్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో మీరైతే ఏ మొబైల్ నెంబర్ అండ్ ఏ ఈమెయిల్ ఐడి ఇస్తున్నారో సో ఒకటే మాత్రం అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీన్ని అయితే మళ్ళీ మనం యూస్ చేసుకొని వేరే అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేయలేం. సో ఇదైతే గమనించండి. సో ఇక్కడైతే ఈమెయిల్ ఐడి తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత వెరిఫికేషన్ కోడ్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్కి అయితే పోవడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క వెరిఫికేషన్ కోడ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై కోడ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. సో ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి మనకు మన యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఉంటుంది. అండ్ పాస్వర్డ్ వచ్చేసి మన యొక్క ఇక్కడ పాస్వర్డ్ అయితే వాళ్ళు మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్కు వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో కావాలంటే మీరు ఇక్కడ నుండి అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం లాగిన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ ఐడి వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మీకైతే వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసి మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్కు వాళ్ళు సెండ్ చేసిన తర్వాత ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ టోటల్ 4 స్టెప్స్ అనేది మనం ఫాలో అయితే ఇవ్వాలి. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి బేసిక్ డీటెయిల్స్లో పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మన యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది. సో కావాలంటే ఇక్కడైతే చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫాదర్ నేమ్ మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మదర్ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నట్టు ఆ విధంగా ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి ఫుల్ నేమ్ అనేది.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి, ఎందుకంటే మ్యాండేటరీ అనేది అడిగారు. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్కు ఓన్లీ వన్. సో మన యొక్క పుట్టుమచ్చలు హ్యాండ్స్ పైన కానీ ఎక్కడైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో పైన అంటే ఉంటుంది. సో ఆ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడైతే మనకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యి వస్తుంది. సో దీంట్లో అయితే మనం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు అయితే దాన్ని అయితే చేంజ్ అయితే చేయలేం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జెండర్ వచ్చేసి మేలా ఫీమేల్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఏ కేటగిరీ ఉన్నా మీకు అయితే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో ఇక్కడైతే గమనించండి. సో ఫీమేల్ అయినా మేల్ అయినా ఎవరికైతే ఫీజు అనేది లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పీడబ్ల్యూబీడీ కేటగిరీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత వెదర్ క్యాండిడేట్ కరెక్ట్లీ ఇక్కడ అండర్ గోయింగ్ ఆర్ అండర్ గోన్ ఇక్కడ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకున్నారు అంటున్నారు. సో ఉంటే ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ ఆర్మోడ్ ఫోర్స్ ఇక్కడ పర్సనల్ ఫోర్స్ ఉంటాయి, ఇక్కడ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి, లేకపోతే సింపుల్గా నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ప్రజెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. మీ యొక్క ఇంటి నెంబర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడ జాగ్రత్త ఇచ్చేసేయండి సగం దీంట్లో, తర్వాత సగం అనేది ఇక్కడ విలేజ్ నేమ్, తర్వాత మండల్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థర్డ్ లైన్లో మీ యొక్క డిస్టిక్ కానీ మీకు సంబంధించిన అదే ఉంటాయి కదా, సో ఆధార్ కార్డులో సగం సగం ఉన్నట్టు ఈ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో మనకు ఫస్ట్ లైన్, ఇక్కడ సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఈ విధంగా అయితే కొంచెం అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి అడ్రస్. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిటీ దగ్గర ఉన్న సిటీ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మనకు ఆల్ ఇండియా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడైతే మనకు అన్ని స్టేట్స్ అనేది వస్తాయి. సో దీంట్లో అయితే మీ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క డిస్టిక్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్, డిస్టిక్ పిన్ కోడ్ ఉంటుంది కదా, అదైతే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మరియు ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ సేమ్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఒకవేళ వేరే ఇక్కడ ఉంటే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసి వేరే అడ్రస్ అనేది ఇచ్చేసేయండి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్లో. ఒకవేళ ప్రజెంట్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. ఆటోమేటిక్గా అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ అన్న ఫిల్అప్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ 8th స్టాండర్డ్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత 10th విత్ ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఓన్లీ 10th స్టాండర్డ్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనకు నాన్ ఐటీఐ వచ్చేసి ఇక్కడ రెగ్యులర్ వచ్చేసి ఇక్కడ 8th పాస్ అయి ఉండాలి ఓన్లీ. అండ్ ఇక్కడ ఫోర్జర్ హిట్ ట్రేడర్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ 10th అండ్ ఇక్కడ ఐటీఐ ట్రేడ్ సంబంధించిన ఇక్కడ ఐటీఐ వాళ్ళు అయితే ఇక్కడ ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే రిగ్గర్ అండ్ ఇక్కడైతే ఫార్జర్ అండ్ హిట్ ట్రేడ్ ఉన్నాయి కదా, సో ఫ్రెషర్ అయితే వీళ్ళు అప్లై చేసుకోవాలని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓన్లీ 8th స్టాండర్డ్ మీద అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే 8th స్టాండర్డ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే 8th సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ బోర్డ్ నేమ్, తర్వాత ఇయర్ పాసింగ్, తర్వాత అప్టెన్ మార్క్స్, తర్వాత టోటల్ మార్క్స్ ఇచ్చేస్తే ఇక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ 10th అండ్ ఐటీఐ ఉంటే ఇక్కడైతే దీని మీద అయితే క్లిక్ చేసేయండి, 10th అండ్ ఐటీఐ మీద. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి, మీ యొక్క 10th ఇన్స్టిట్యూట్ నేమ్. తర్వాత ఇక్కడ ఇయర్ పాసింగ్, 10th అయితే ఎప్పుడు పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ పాసింగ్, తర్వాత అప్టెన్ మార్క్స్, తర్వాత టోటల్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ సంబంధించింది. ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి, ఐటీఐ బోర్డ్ నేమ్. తర్వాత ఇక్కడైతే ఇయర్ పాసింగ్, ఎప్పుడైతే ఐటీఐ పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ పాసింగ్ ఇచ్చేసేయండి. తర్వాత ఐటీఐలో మీరు ఏ ట్రేడ్ అయితే తీసుకున్నారో ఎలక్ట్రీషియన్, కార్పొరేటర్, ఇక్కడైతే ఫిల్టర్ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి మీ యొక్క ట్రేడ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఐటీఐలో అప్టెన్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత టోటల్ ఎంత, ఇక్కడ టోటల్ మార్క్స్ ఎంత ఉంటుందో టోటల్ మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అనేది ఇక్కడ క్యాల్కులేట్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఓన్లీ 10th ఇక్కడ స్టాండర్డ్ ఉంటే ఇక్కడ 10th స్టాండర్డ్ మీద అయితే మీరు ఇక్కడ మనకు ఇచ్చినట్టు ఇక్కడ రిగ్గర్ మీద అయితే ఇక్కడ ఫార్గేర్ హిటర్ ట్రేడ్ అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే. సో ఇక్కడ బోర్డ్ నేమ్, తర్వాత ఇయర్ పాసింగ్, అప్టెన్ మార్క్స్, తర్వాత టోటల్ మార్క్స్ ఇచ్చేసి మీరు డైరెక్ట్గా అనేది ఇచ్చేయచ్చు. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ట్రేడ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోమంటుంది. సో ఇక్కడైతే మన యొక్క ట్రేడ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి.
ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి ఇక్కడైతే ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. సో మనకు నాట్ మోర్ దెన్ 6 months ఓల్డ్ అయితే ఉండొద్దు. మనకు 50 KB నుండి 100 KB మధ్యలో అయితే ఫోటో అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే ప్లెయిన్ వైట్ పేపర్ మీద అయితే బ్లాక్ పెన్తో అయితే మన యొక్క ఓన్ సిగ్నేచర్ అయితే ఇక్కడ 50 నుండి 100 KB మధ్యలో అయితే ఉండాలని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే యాక్సెప్ట్ ఫార్మాట్ వచ్చేసి జేపీజీ లేదా జేపీఈజీలో అయితే ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ ఫోటో మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ నేమ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటో ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు నేమ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా జాగ్రత్తగా అనేది ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ యూ హ్యావ్ టు అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇన్ PDF ఫార్మాట్. అండ్ ఇక్కడ ఇండివిజువల్ వచ్చేసి మనకు ఎక్సీడ్ వచ్చేసి ఇక్కడ 400 KB అయితే ఉండాలని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో మన యొక్క డాక్యుమెంట్స్ అనేది PDF ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి. సో మీరు PDFలో ఇక్కడ కన్వర్ట్ చేయాలంటే స్మాల్ PDF అనేది ఉంటుంది. సో దాంట్లో అయితే వెబ్సైట్లో పోయి మీరైతే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ PDF ఫార్మాట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మన యొక్క SSC మార్క్స్ మెమో సంబంధించిన మార్క్ షీట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేమ్ వచ్చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను ITI మీద చేసిన కాబట్టి ఇక్కడ నాకు ITI మార్క్ షీట్ అనేది అడుగుతుంది. సో ఇక్కడైతే నేనైతే ITI మార్క్ షీట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్ మీ యొక్క క్యాస్ట్ SC ST సంబంధించిన ఇక్కడ క్యాస్ట్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ PWBD ఉంటే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసిండే, లేకపోతే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆర్మడ్ ఫోర్స్ ఎప్పుడైనా మీకు సంబంధించిన సర్వీస్ ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి. సో మనకు ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాంక్ అయితే రెండు సైడ్ అయితే మనం ఇక్కడ ఫార్మాట్లో అయితే PDF ఫార్మాట్లో అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పాన్ కార్డ్ ఉంటే అవైలబుల్ ఉంటే ఇక్కడైతే పాన్ కార్డ్ అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయచ్చు. సో ఇక్కడైతే చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అప్లోడ్స్ ఉన్నాయి కదా, సో అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఒకటి మనకు అప్లోడ్ అయితే అయిపోతాయి. సో ఈ విధంగా అయితే మీరు డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అన్ని జాగ్రత్తగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనకు ఫైనల్గా వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీ యొక్క నేమ్, క్వాలిఫికేషన్, తర్వాత అడ్రస్ అనేది ఇక్కడైతే జాగ్రత్త చూసుకోండి. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఇక్కడైతే జాగ్రత్త అయితే చూసుకోండి. సో మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే మనకు ఎడిట్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఎడిట్ అనేది అయిపోతుంది. సో తర్వాత మనం సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఇక్కడైతే జాగ్రత్త అయితే అన్నీ చూసుకోండి. సో ఇక్కడ అన్నీ ఒకేలా కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ ఎస్ అనేది చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఈ విధంగా పాపప్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ దిస్ ఈజ్ ఫైనల్ సబ్మిషన్ అని. సో డీటెయిల్స్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్ కెనాట్ బి చేంజ్డ్ అని వచ్చింది. తర్వాత క్లిక్ క్యాన్సిల్ బటన్ టు చెక్ యువర్ డీటెయిల్స్. ఓకేలా మీకు ఏమైనా మిస్టేక్స్ అని ఉంటే ఇక్కడైతే క్యాన్సిల్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకేలా అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే బటన్ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ యువర్ డీటెయిల్స్. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే మనకు ఫైనల్ సబ్మిషన్ అనేది అయిపోతుంది ఇక్కడైతే అడుగుతుంది. సో ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫైనల్గా అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రింటింగ్ డేట్, తర్వాత అప్లికేషన్ నెంబర్, తర్వాత అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి రిజిస్టర్డ్ అనేది వచ్చేస్తుంది. అండ్ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ అనేది తీసుకోవచ్చు ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూజ్ కోసం. సో ఎప్పుడైనా అవసరం అయితే వస్తుంది, మీరైతే దీన్ని అయితే ప్రింట్ అనేది తీసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు ఇండియన్ నేవీ నావియల్ డాక్యార్డ్కి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసి ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.